శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 15వ సర్గము. వనశోభను పరిశీలించి చూచుచు హనుమంతుడు ఒక చైత్య ప్రాసాదము కడ దీనయ్యున్న సీతను చూచుట, గుర్తించుట, సంతోషపడుట. అశోకవృక్షముపై చేరియున్న హనుమంతుడు సీతాదేవి దర్శనమునకై ఎదురు చూచుచు ఆ ప్రదేశమునంతయు పరికించుచు అశోకవనమును సాకల్యముగా కలయజూచెను. ఆ అశోకవనము లతాలంకృతములైన కల్పవృక్షములతోడను ఇతర పాదపములతోడను శోభిల్లుచుండెను. ఆ వనమునందు ఎల్లడలా దివ్యగంధరసములు గుబాళించుచుండెను. అది అంతటను శోభలను వెలార్చుచుండెను. మృగములతో పక్షిగణములతో నిండి ఇంద్రుని నందనవన సదృశమై ఒప్పుచుండెను. ఇచ్చట హర్మ్యములు ప్రాసాదములు క్రిక్కిరిసియుండెను. కోకిలలు మధుర స్వరములతో వీణుల విందు గావించుచుండెను. అచటి దిగుడు బావులు సంపెంగలతో కలువలతో కమలములతో శోభిల్లుచుండెను. అక్కడక్కడ పలు విధములైన ఆసనములు ఆస్తరణములు ఏర్పరచబడి ఉండెను. అచట పెక్కు భూగృహములు దర్శనమిచ్చుచుండెను. అన్ని ఋతువులయందును అచటి వృక్షములు పుష్పఫలభరితములై విలసిల్లుచుండుటచే అది మిక్కిలి మనోహరమై ఉండెను. విరబూసిన అశోకవృక్షముల శోభలతో ఆ వనము ఉదయసూర్యకాంతులను విరజిమ్ముచున్న దానివలే ఒప్పుచుండెను. వందల కొలది పక్షులు పదే పదే చెట్లపై వచ్చి వ్రాలుచుండుట వలన ఆ కొమ్మలపై పక్షులు తప్ప ఆకులే లేవన్నట్లుండెను. ఆ పక్షులు పుష్పములను ముక్కులగరచుకొని ఎగిరిపోవుచుండగా అవి చిత్రములైన పువ్వులతో అలంకరింపబడినట్లుండెను. ఈ విధముగా పక్షులు చెట్లపై వ్రాలుచుండుటను అచట నుండి ఎగిరిపోవుటను హనుమంతుడు చూచెను. ఆమూలాగ్రముగా వ్యాపించిన అశోకవృక్షములు చూచువారి శోకములను హరించివేయుచుండెను. తలకు మించిన పూల బరువులచే వంగి నేలను స్పృశించుచున్నట్లు ఉన్న గన్నేరు చెట్లతోనూ బాగుగా విరబూసిన మోదుగు చెట్లతోనూ విరాజిల్లుచున్న ఆ అశోకవనమును అచటనున్న మారుతి కలయజూచెను. ఆ వనప్రదేశమంతయును వృక్షముల శోభలచే తేజోమయమై ఒప్పుచుండెను. బాగుగా లావెక్కిన బోదెలుగల అసంఖ్యాకములైన పున్నాగవృక్షములు, ఏడాకుల అరటి చెట్లు, సంపెంగలు, విరిగి చెట్లు పుష్పభరితములై శోభిల్లుచుండెను. వేల కొలదిగా ఉన్న ఆ అశోకవృక్షములలో కొన్ని బంగారు వన్నెలతోడను, మరికొన్ని అగ్నికాంతులతోడను, ఇంకనూ కొన్ని నీలవర్ణములతోడను, కాటుక రంగులతోడను రాజిల్లుచుండెను. అది దివ్యమైన నందనోద్యానము వలెను ఆశ్చర్యమును గొలుపు చైత్రరథము అనగా కుబేరుని ఉద్యానవనము రీతి విలసిల్లుచుండెను. అంతేగాదు, ఆ వనము నందనోద్యానము చైత్రరథముల కంటేనూ ఉత్కృష్టమై విలసిల్లుచుండెను. అది ఊహాతీతమై దివ్యమై మనోహరమై బహువిధ శోభలకు నెలవై నక్షత్రముల వలె మిలమిలలాడు పుష్పములతో తేజరిల్లుచు మరి ఒక ఆకాశము వలె అలరారుచుండెను. అసంఖ్యాకములైన పుష్పములన్నిటి రత్నములతో గూడిన ఆ వనము లంక చుట్టూను గల 4 సముద్రములకు తోడుగా 5వ రత్నాకరము వలె విరాజిల్లుచుండెను. అక్కడి వృక్షములు 6 ఋతువులలోనూ పుష్పించుచు కమ్మని సువాసనలను వెదజల్లుచుండెను. నానా విధములైన మృగముల శబ్దములతోనూ పక్షుల కూజితములతోడను అది మిక్కిలి రమ్యముగా నుండెను. సువాసనలతో గూడి బహువిధములైన పరిమళములను వెదజల్లుచూ మనోహరమైన ఆ వనము సుగంధభరితమై 2వ గంధమాదన పర్వతము వలె ఒప్పుచుండెను. ఆ అశోకవనమునందు తానున్న ప్రదేశమునకు సమీపమున ఎత్తైన ఒక చైత్య ప్రాసాదమును ఆ వానరోత్తముడు గాంచెను. 1000 స్తంభములతో నిర్మితమైన ఆ ప్రాసాదము కైలాసము వలె ధవళకాంతుల నీనుచుండెను. పగడములు పొదిగిన సోపానములతో మేలిమి బంగారు వేదికలతో ఆ ప్రాసాదము మనోజ్ఞములైన కాంతులను ప్రసరింపజేయుచు కన్నులకు మిరుమిట్లు గొలుపుచుండెను. ఇంకనూ అది నిర్మలమై అత్యున్నతమై ఆకాశమును తాకుచున్నట్లుండెను. ఇంతలో హనుమంతుడు మలిన వస్త్రములను ధరించిన ఒక స్త్రీని చూచెను. ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరియుండిరి. ఆమె ఉపవాసములచే కృశించినదై శుక్లపక్ష ప్రారంభమునందలి నెలవంకవలే స్వచ్ఛముగా నుండెను. ఆ అమలాంగి దీనురాలై మాటిమాటికిని నిట్టూర్పులు విడుచుచుండుటను అతడు గమనించెను. జాజ్వల్యమానముగా ప్రకాశించుచున్న అగ్నిజ్వాలను పొగ కప్పివేసినప్పుడు దాని కాంతి స్పష్టముగా గోచరింపదు.
అట్లే మనోహర కాంతులు గల ఆమె రూపలావణ్య శోభలు హేతుబద్ధముగా ఆలోచించినప్పుడే గుర్తించుటకు సాధ్యమగును. ఆమె ఒకే ఒక్క పచ్చని పట్టువస్త్రమును ధరించియుండెను. అది మలినమైనను ఉత్తమమైనది. ఆమె అలంకారరహితయై పద్మములు లేనట్టి బురదతో గూడిన సరస్సు వలె తోచుచుండెను. ఆమె దుఃఖసంతప్తయై తరిగిపోయిన శరీరఛాయతో ధ్యానస్థితిలో ఉన్నదై బిడియముతో తల వంచుకుని పాపగ్రహమైన అంగారకునిచే పీడింపబడిన రోహిణివలే నుండెను. సంతతధారగా కన్నీరుగార్చుచున్నదై ఆహారమును మానివేయుట వలన కృశించినదై శోకించుచూ ధ్యానమగ్నయై నిరంతర దుఃఖపరాయణయై ఆమె అతి దీనావస్థలో నుండెను. ఆత్మీయులకు దూరమై అనుక్షణము రాక్షసీగణముచే ఆవృతమయ్యున్న ఆమె తన జాతి లేళ్లకు దూరమై వేటకుక్కల మధ్య చిక్కుబడిన ఆడులేడివలే బిక్కమొహముతో నుండెను. జడగట్టిన ఆమె కేశపాసము నల్లత్రాచును బోలి కటి ప్రదేశము వరకు వ్రేలాడుచుండెను. అప్పుడామె శరత్కాలమునందు నల్లని వృక్షపంక్తితో గూడిన భూమివలే ఒప్పుచుండెను. ఏమాత్రము కష్టములను ఎరుగనిదియు సర్వసుఖములను పొందుటకు యోగ్యురాలయ్యును దుఃఖముల పాలైనదియు మలిన వస్త్రధారిణియు మిక్కిలి కృశించినదియు అగు ఆ విశాలాక్షిని జూచి తాను అనుకునిన కారణములను బట్టి కామరూపి అయిన ఆ రావణునిచే అపహరింపబడి తీసుకొని రాబడిన ఆనాటి సీత ఈమెయే అని హనుమంతుడు భావింపసాగెను. ఋష్యమూక పర్వతము మీదుగా వెళ్ళుచున్నప్పటి అంగన రూపురేఖలే ఈమె యందు గోచరించుచున్నవి. ఈమె నిండు చంద్రుని బోలిన ముఖము గలది, చక్కని కనుబొమ్మలు గలది, సర్వాంగ సౌందర్యము గలది. ఈ దేవి తన శోభలచే అన్ని దిశలయందనూ అలముకొనిన చీకట్లను పారద్రోలుచున్నది. ఈమె నల్లని కురులు, దొండపండు వంటి పెదవులు, చక్కని నడుము గలిగి సర్వాంగ సౌష్ఠవముతో విలసిల్లుచున్నది. తామర రేకుల వంటి కన్నులు గలిగి ఈమె మన్మథసతి అయిన రతీదేవి వలె శోభిల్లుచున్నది. నిండు పొన్నమి నాటి వెన్నెలవలే అందరికినీ ఆహ్లాదమును గూర్చున్నది. కనుక నిజముగా ఈమె సీతయే. ఈమె అనువైన తను సౌభాగ్యము గలిగి భూమిపై స్థిరముగా ఆసీనయై ఉన్నది. తపోనియమములను పాటించుచున్నది. భయమునకు లోనై ఇతరులను దరిచేరనీయని ఆడుసర్పము వలె నిట్టూర్పులు విడుచుచున్నది. పొగచే ఆవృతమైన అగ్నిశిఖవలే ఈమె దుర్భర శోక కారణముగా కాంతి తరిగియున్నది. సందేహమునకు తావిచ్చుచున్న ధర్మశాస్త్రము వలెను, క్షీణించిన సంపదవలెను, సన్నగిల్లిన శ్రద్ధవలెను, నెరవేరని ఆశవలెను, విఘ్నములెదురగుటచే నిష్ఫలమైన కార్యసిద్ధివలెను, కలుషితమైన బుద్ధివలెను, నిరాధారమైన అపవాదముచే దెబ్బతినిన కీర్తివలెను ఒప్పుచూ రావణునిచే అపహరింపబడుట వలన కృశించినదై రాముని ఎడబాటునకు వ్యధ చెందినదై అబలయైన జింకపిల్లవలే అటునిటు బిత్తర చూపులతో చూచుచున్న సీతాదేవిని మారుతి గాంచెను. ఆమె కన్నులు అశ్రుపూర్ణములై ఉండెను. కనురెప్పల వెంట్రుకలు నల్లనై వంకరగానుండెను. పదే పదే నిట్టూర్పులు విడుచుచున్న ఆమె వదనము అప్రసన్నముగా నుండెను. తపశ్చర్య కారణముగా ఆమె శరీరమున ధూళి చేరియుండెను. అలంకారములకు అర్హురాలయ్యును ఎట్టి అలంకారములను కూడా ధరింపక దీనురాలై ఆమె కారు మేఘములచే కప్పబడిన పూర్ణ చంద్రుని వలె నుండెను. పఠన పాఠనములు అనగా ఆవృత్తులు లేక వేదాది విద్యల విషయమున సందేహములు పొడసూపినట్లు సీతను చూచిన హనుమంతునకు ఆమె సీతాదేవి అవునా కాదా అను సందేహములు ఏర్పడెను. వ్యుత్పత్తి, వ్యాకరణ, ఉచ్చారణాదుల సంస్కారము లేనప్పుడు విపరీతార్థములను తెలుపు వాక్యమును వలె తైలాది సంస్కారములు లేక అలంకారరహితయైన సీతాదేవిని ఆ మారుతి అతి కష్టము మీద గుర్తింపగలిగెను. సౌశీల్యవతియు జనక సుతయు విశాలాక్షియు అయిన ఆమెను బాగుగా పరిశీలనగా చూచి తాను గమనించిన లక్షణములను బట్టి హనుమంతుడు ఆమె సీతాదేవియే అని నిశ్చయించుకొనెను. జానకీదేవి ధరించడి ఆభరణములను గూర్చి శ్రీరాముడు హనుమంతునకు తెలిపియుండెను. అవి అన్నియును కొమ్మలకు వ్రేలాడుచుండుటను అతడు గాంచెను. చక్కగా రూపొందింపబడిన కర్ణ కుండలములు, బాగుగా అమరియున్న స్వదంశ్రములు అను పేరుగల శ్రవణాభరణములు, మణులతో పగడములతో గూడి చిత్ర విచిత్రముగానున్న హస్తాభరణములు ఇచటగలవు.
చాలా కాలము ధరింపబడుటచే నల్లబడి అనగా శరీర తాపముచే నల్లబారి ఉన్నవి. అట్లే శాఖలపై నుంచబడినవి కూడా నల్లబడినవి. ఇవియే నాడు శ్రీరాముడు వర్ణించిన ఆభరణములు అని నేను భావింతును. రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవునప్పుడు ఋష్యమూక పర్వతముపై ఆమె జారవిడువగా పడిన ఆభరణములు ఇచ్చట కనిపించుటలేదు. ఆమెచే జార విడవబడని ఆభరణములు ఇవియే, సందేహమే లేదు. ఆనాడు ఋష్యమూక పర్వతముపై జారవిడవబడిన బంగారపు టంచగల పచ్చని ఉత్తరీయము చెట్లకు తగులుకొని ఉండగా ఆ వస్త్రమును వానరులు చూచిరి. ఈమె చేతనే భూమిపై పడవేయబడిన గలగలలాడు శ్రేష్టములైన అతి ముఖ్యములైన భూషణములను కూడా ఆ వానరులు చూచిరి. చాలా కాలము నుండి ఈమె ధరించుచుండుటచే ఈ వస్త్రము మిక్కిలి మాసినట్లున్నది. కాని దాని వన్నెలు చిన్నెలు ఏమాత్రము తరుగలేదు. అక్కడ జారవిడవబడిన వస్త్రము యొక్క శోభలు కూడా ఇట్లే ఉన్నవి. బంగారు వన్నెతనువు గల ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమపాత్రయైన సీతాదేవియే. శారీరకముగా ఈమె రామునకు దూరముగా నున్నను ఆయన మనస్సులో మాత్రము సుస్థిరముగానే ఉన్నది. ఆపత్కాలమునందు స్త్రీలను అవశ్యముగా ఆదుకొనవలెను. సీతను ఆపదలో రక్షింపలేకపోయితిని గదా అని కనికరము, తనను ఆశ్రయించిన వారిని రక్షించు స్వభావము గలవాడు రాముడు. కావున దయ, భార్య దూరమైనందుకు శోకము, తనకు ప్రియురాలైన సీత ఎడబాటునకు విరహము, సీతా నిమిత్తముగా పై 4 లోనై శ్రీరాముడు పరితపించుచున్నాడు. అంగప్రత్యంగ సౌష్ఠవములచే అతిలోక సుందరి సీతాదేవి. అందచందములకు కుదురైన శ్రీరాముడు పురుషమోహనాకారుడు. అన్ని విధములుగా వీరు ఒకరికొకరు తగినవారు. కావున ఈ తన్వి శ్రీరామునకు తగిన భార్య. శ్రీరాముని మనస్సునందంతటను సీతాకృతియే నిండియున్నది. సీతాదేవి మనస్సునందు శ్రీరాముని రూపమే పరిపూర్ణమై ఉన్నది. కావున ధర్మాత్ములైన వారిరువురును జీవించి ఉండగలుగుచున్నారు. లేనిచో ఆ ఉభయులను క్షణకాలమైనను జీవించి ఉండజాలరు. మహాసాధ్వి అయిన సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకొని దుష్కర కార్యమును చేయుచున్నాడు. ఇట్టి దుఃఖస్థితిలో ఆయన ధైర్యస్థైర్యములను కలిగియుండుట ప్రశంసావహము. నిండు జవ్వని అయిన ఈ సీతాదేవిని విడిచి క్షణకాలమైనను ఉండజాలని శ్రీరాముడు ఇంతవరకును జీవించియుండుట నిజముగా అశక్యమైన కార్యమే. ఈ విధముగా సీతను చూచి మారుతి ఎంతయో సంతోషించెను. అప్పుడతడు శ్రీరామచంద్రుని స్మరించి ఆ ప్రభువును మిక్కిలి కొనియాడెను. ఇంతటి ఉత్తమ సాధ్వి అయిన భార్య కొరకై పరితపించుట శ్రీరామునకు ఉచితమే. ఇంతటి సౌశీల్యవతిని భార్యగా పొందుటకు ఆయనయే యోగ్యుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 15వ సర్గము.